కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాల్వంచ అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊరు వాడ గల్లీ అంతా ఎక్కడ చూసినా కూడా బోనాల సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇదే నేపథ్యంలో కొత్తగూడెంలో బూర్దగడ్డ బస్తీలో కొలువైన శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు ఎంతో ఘనంగా బోనాల సంబరాలను చేసుకుంటున్నారు. సో ఈ కార్యక్రమంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అమ్మవారికి రథోత్సవాలతో పాటు చండీ హోమము, బోనాల సమర్పణ, అమ్మవారిని ప్రతిరోజు వివిధ రకాల పూలతో ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు అవ్వడంతో భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలే కాకుండా దూరంలో ఉన్న ప్రజలు కూడా అమ్మవారికి బోనాల సమర్పణ చేసుకోవడానికి అయితే వస్తున్నారు. ఇదే నేపథ్యంలో గుడిలో ఈరోజు ఆఖరి రోజు కనుక చండీ హోమం అనేది ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. సో ప్రస్తుతం నేను మహంకాళి దేవాలయం ప్రధాన అర్చకులు రాధాకృష్ణ అయ్య గారితో ఉన్నాను. సో ఒకసారి వారితో మాట్లాడి మనం ఈ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. మహంకాళి బోనాల జాతర ఎలా జరుగుతుంది? ముందుగా సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మహంకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క బూడిదగడ్డ ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 మహంకాళి అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి అమ్మవారుగా భక్తులు పాలిట కల్పవృక్షంలా వెలుగొందుతూ ఈ యొక్క అమ్మవారు 1963వ సంవత్సరంలో పాసి కులస్తుల చేత అమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు. తదాది 1996వ సంవత్సరంలో శ్రీ నరేంద్ర భవానీ గారి యొక్క ఉపాసన బలం వల్ల అమ్మవారికి పునః పూజాది కార్యక్రమాలను కూడా ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ బోనాల జాతర నిర్వహించడం 95వ సంవత్సరం దగ్గర నుంచి బోనాల జాతర చేయడం సంప్రదాయంగా వస్తుంది 5 రోజుల పాటుగా. ఈ యొక్క బోనాల జాతరలో విశేషమైనటువంటి హోమాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తుల యొక్క అభీష్టాలు నెరవేర్చే నిమిత్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారు శక్తి స్వరూపిణిగా భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసి ఎవరైతే నమస్కారం చేసి అమ్మవారిని కోరుతారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం, అలాగే భక్తులు కూడా దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం, అమ్మవారి అనుగ్రహం పొందడం జరుగుతోంది. ఇదంతా కూడా ఈ నరేంద్ర భవానీ స్వామి గారు మహాకాళి యొక్క స్వప్న సాక్షాత్కారం వల్ల ఉపాసన పొంది ఈ యొక్క దేవాలయంలో కూర్చుని అమ్మవారి యొక్క ఉపాసన చేయడం, అలాగే వచ్చినటువంటి భక్తులందరి యొక్క సమస్యలు కూడా అమ్మవారి అనుగ్రహం చేత తీర్చడం ఇవన్నీ కూడా జరుగుతోంది. 95వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ, అలాగే భక్తుల యొక్క సహకారాలతోటి ఈ యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి నందుతూ ఉంది. ఈ యొక్క అమ్మవారు భక్తులందరికీ కూడా అలాగే రాజా, రాష్ట్ర, గ్రామ యజమాన, అర్చక, ఆచార్య వీరందరే కాకుండా ఈ దేశం మొత్తం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆషాఢ మాసంలో అమ్మవారికి మహానైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఋతు ప్రభావం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలన్నీ కూడా నివృత్తి అవ్వాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించమని చెప్పి శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడింది. అయితే ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం అంటారు. అలాగే వికృతి భాషలో బోనము అంటారు. భోజనము ప్రకృతి, బోనము వికృతి. ఆ వికృతి పదంగా మనకి తెలంగాణ ప్రాంతంలో బోనము అని అంటారు. అలాగే అమ్మవారికి చక్కగా పరవన్నం, అలాగే పెరుగాన్నం, దీపారాధన, కొత్త కుండతోటి పంచభూతాత్మకమైనటువంటి కుండ. ఎందుకంటే భూమి తత్వం ఉన్నటువంటి మట్టి, అలాగే జలతత్వం ఉన్నటువంటి నీళ్లు, అలాగే ఆకాశతత్వం ఉన్నటువంటిది కుండలో ఉన్నటువంటి ఖాళీ ఆకాశతత్వం, అలాగే అగ్నితత్వం. ఆ కుండ చేయగానే అది అలా ఉండదు, కాలిస్తేనే కానీ కుండ తయారవదు. కాబట్టి అగ్నితత్వం. ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి కుండలో అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ రోజున అమ్మవారి ఆలయంలో మహాపూర్ణాహుతి జరిగింది.
అశేషమైనటువంటి ప్రజానికం అంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందారు. స్వస్తి. వర్షాలకు సుభిక్షంగా ఉండాలని చెప్పి పాడి పంటలు పండి అందరూ అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి ప్రతి గడప నుంచి కూడా ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పణ చేయడానికి అయితే భక్తులు వస్తున్నారు. అందులో ఈ రోజు ఆషాఢ మాస చివరి ఆదివారం కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గౌతంపూర్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 years నుంచి. ఎలా అనిపిస్తుంది మీకు బోనాలు? అమ్మవారి దయ అంతా. ప్రతి సంవత్సరం మీరే వెళ్తారా? అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము హనుమాన్ బస్సు నుండి వస్తున్నామండి. నా పేరు నాగరాణి. మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మవారికి. ఆమె చాలా మహనీయమైన అమ్మవారు. ఆమెకు చేసినప్పటి నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే నేను కంటిన్యూగా బోనాలు చేస్తున్నానండి. అమ్మ మీ పేరు? రమాదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు చేస్తున్నారు? మేము 28 సంవత్సరాల నుండి. 28 సంవత్సరాల నుండి ఇక్కడ మహంకాళి అమ్మ ఇక్కడ చేస్తాం. అమ్మవారి గురించి చెప్పండి. మాకు చాలా ఇష్టం అమ్మవారు అంటే. మేము అనుకున్న పనులు తప్పకుండా జరుగుతాయి, ఏ కష్టం వచ్చినా తొలగిపోతుంది. నా చిన్నప్పటి నుంచి బోనం ఇక్కడే చేస్తాం. మ్యారేజ్ అయినా ఇక్కడే మొత్తం చూసుకుంటాం. అమ్మవారిలో సగం పేరు చండీప్రియ. చండీప్రియ అంటే ఇది ప్రాసెస్ ఏంటమ్మా? పొద్దున్న నుంచి ఉపవాసం? పొద్దున్న నుంచి ఉపవాసం ఉండే చేస్తాం. వాటర్ కూడా ఏం తాగం, ఏం తాగకుండా చేసుకుని వస్తాం బోనం. ఏం పేరు? చరిత. గుడికి వచ్చావా? ప్రతిసారి వస్తావా? మాట్లాడు. ఓకే. ఇక్కడ నుంచి వస్తున్నారమ్మా? లోకలేనా? ఎన్ని ఇయర్స్ నుంచి బోనం చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి. మీ చిన్నప్పటి నుంచి ఇక్కడే అమ్మవారికి చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది అమ్మ బోనాలు? ఈ క్రమం తప్ప కూడా చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పాత కొత్తగూడెం నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా? నా చిన్నప్పటి నుంచి వస్తున్నా. చిన్నప్పటి ఎలా అనిపిస్తుంది అమ్మవారి మహిమలు? బాగుందండి. నాకు కూడా అమ్మవారు వస్తుంది, కాళీమాత. చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తగూడెం కూలీలైన నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు చేస్తున్నారు? 5 years నుంచి చేస్తాం. 5 years నుంచి ఇక్కడ అమ్మవారికి బోనాలు చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు చేస్తున్నారు? ఏంటో పొద్దు నుంచి ఉపవాసాలు ఉండి బోనాలు చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? అమ్మవారి మహిమలు ఎలా తెలుస్తున్నాయమ్మా? జరగాలని కోరుకుంటాను, మంచి జరుగుతుంది.